అందరికీ నమస్కారం. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కని విని ఎరుగని మెజార్టీతో కూడా బంపర్ మెజార్టీతో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంది. దీంట్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ముగ్గురు భాగస్వాములు. సో అక్కడి నుంచి కూడా కూటమి ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు మొదలు పెడుతూ పాలన కొనసాగించింది. అయితే ప్రత్యేకించి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మనకి తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు కానీ, సింగమనాల కాన్స్టిట్యున్సీ కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా బిఎన్ విజయ్ కుమార్ గారు ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. అదేవిధంగా సూళ్ళూరుపేట కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గం. అక్కడ విజయశ్రీ గారు కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఎస్సీ కాన్స్టిట్యున్సీలోనే ఎమ్మెల్యేలకు ఎస్సీ కాన్స్టిట్యున్సీలోనే ఆధిపత్య పోరు మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. సంతనూతలపాడు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి మర్డర్ కేసు కూడా వీరయ్య చౌదరి మర్డర్ వ్యవహారం ఇక్కడ సంచలనం సృష్టించింది. వెంటనే వారం రోజుల తర్వాత 7-8 రోజుల తర్వాత కూడా సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీలో గురుమూర్తి మర్డర్ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. సో ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యత లేదా, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు మొదలైందా? మనకి కొలిగిపూడి శ్రీనివాసరావు వ్యవహారం తిరువూరు కాన్స్టిట్యున్సీలో కూడా మరి అక్కడ కూడా ఆ వ్యవహారమే కొనసాగిందని కూడా తెలియజేసుకోవచ్చు. తిరువూరు కాన్స్టిట్యున్సీ, సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ, సింగమనాల కాన్స్టిట్యున్సీలో కూడా మొన్న భరత్ ముందు అక్కడ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయటం జరిగింది. మంత్రి టీజీ భరత్ గారు ముందు సింగమనాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి అక్కడ మహిళా ఎమ్మెల్యే మీద కూడా అక్కడ భారీగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయటం జరిగింది. సింగమనాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి సూళ్ళూరుపేట ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అక్కడ గురుమూర్తిని అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గమే హత్య చేయించింది అని గురుమూర్తి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. మరి సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా వీరయ్య చౌదరి హత్య, అదేవిధంగా సింగమనాల మనకి తిరువూరు కాన్స్టిట్యున్సీకి చూస్తే అక్కడ కొలిగిపూడి శ్రీనివాసరావు వ్యవహారం. ఈ 4 కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేలుగా ఉంది తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న వ్యక్తులు ఎస్సీ కాన్స్టిట్యున్సీలు, అది మాల కానీ మాదిగ కానీ. సో అక్కడ తెలుగుదేశం పార్టీలో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలోనే ఆధిపత్య పోరు కనపడుతుందా? మరి ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత తగ్గిస్తున్నారా, లేకపోతే అదే కాన్స్టిట్యున్సీలోనే ప్రధానంగా గొడవలు ఎందుకు వస్తున్నాయి? మిగతా ఓసీ కాన్స్టిట్యున్సీలో రావటం లేదే? నాయుడు కమ్యూనిటీ ఉన్నటువంటి నాయుళ్ళు కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న కాన్స్టిట్యున్సీలో గొడవలు రావటం లేదే? కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో గొడవలు రావటం లేదే? అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా, మరి ఆ కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఆధిపత్య పోరు రావటం లేదు? ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలోనే తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు ఎందుకు వస్తుంది? ఎస్సీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఏ కాన్స్టిట్యున్సీలో అయితే యాక్టివ్గా ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీలోనే తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు ఎందుకు వస్తుంది? ఆ ఆధిపత్య పోరు కూడా ఒకరిని ఒకరు చంపుకునే విధంగా కూడా మరి సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి మరి ఒంగోలు వేదికగా కూడా జరిగినటువంటి వీరయ్య చౌదరి మర్డర్ కేసు, అదేవిధంగా సూళ్ళూరుపేట ఎస్సీ కాన్స్టిట్యున్సీలో గురుమూర్తి హత్య కేసు కూడా మరి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఆధిపత్యం కోసం జరుపుకున్నటువంటి హత్యలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఎందుకు తగ్గిస్తున్నారు అనే కోణంలో కూడా రాజకీయ విశ్లేషకులు జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. మరి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో మిగతా కులాలు ఆధిపత్య పోరు కోసం వారు ఒకరికొకరు కూడా కయ్యానికి కాలు దూతూ విద్వేషాలు రెచ్చగొట్టుకుంటున్నారా? ఇది మంచి సంస్కృతి కాదు. రాబోయే రోజుల్లో పార్టీ మరిన్ని కార్యక్రమాలు చేయాలి. పార్టీ మరింత యాక్టివ్గా ఉండాలంటే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మిగతా వర్గం వేలు పెట్టకుండా, అదేవిధంగా ఎమ్మెల్యే కనుక అధిక ప్రాధాన్యత కనుక ఇస్తే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూడా మరింత యాక్టివ్ అవుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఎమ్మెల్యే ప్రాతినిధ్యం, ఎక్కడైతే ఎమ్మెల్యే ప్రభావం తగ్గుతుందో ఆ కాన్స్టిట్యున్సీలోనే ఈ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టడం, ఒకరికొకరికి దాడులు తెగబడతారు, ఒకరికొకరు హత్యలు చేసుకునే సంస్కృతి కూడా మొదలవుతుంది. సో ఇప్పటికైనా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అధిష్టానం పెద్దలు కూడా మరి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా పిలిపించుకొని మాట్లాడి వారికి మరింత యాక్టివ్నెస్ తీసుకురావాలని కొంతమంది మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలు అయితే కోరుతా ఉన్నారు.